జాతీయ స్థాయిలో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గుతుంది. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. కేవలం 4 ఎంపీలు మాత్రమే గెలిచారు ఆ పార్టీ నుంచి. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 చోట్ల మాత్రమే ఆ పార్టీ గెలిచింది. అయితే రాష్ట్రంలో శాసన మండలిలో, కేంద్రంలో, రాజ్యసభలో ఆ పార్టీకి బలం ఉండేది. ఏపీలో అధికార పార్టీ కంటే ఎక్కువగా 2 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఏపీ శాసన మండలిలో ఆ పార్టీ బలం 38, రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉండేవారు. అయితే రాజ్యసభలో టీడీపీకి కనీస ప్రాతినిధ్యం లేకపోయేది. మండలిలో సైతం 10 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ 2 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గిపోవడం విశేషం. మండలిలో 38 ఉన్న ఎమ్మెల్సీలు ఇప్పుడు తగ్గుతూ వస్తున్నారు.